నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం అయితే హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బీజేపీ ఓబీసీ మోర్చా సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇక్కడ చలో ముట్టడికి పిలిపించారు. కలెక్టర్ ముట్టడికి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎలాంటి అంశాలు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? మీరు అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకోవచ్చు, నరేంద్ర మోడీ గారి గురించి ఎప్పుడు మాట్లాడే రేవంత్ రెడ్డి ఆయనను చూసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీలు 60% కంటే ఎక్కువ ఉన్న భారతీయ జనతా పార్టీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 60-70% ఉన్న బీసీలకి ఏమి ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ అందరం కలిసి చెప్తున్నాం, గాడిది గుడ్డు ఇచ్చిండు. ఆయన నెత్తి మీద గుడ్డు పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీలకి గాడిది గుడ్డు ఇస్తున్నా బీసీలకి అనుకుంటున్నాడు. ఖబర్దార్, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, బీసీలను చూడలే. మళ్ళీ నీకు భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చిండు, మళ్ళీ నువ్వు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాం. త్వరలో నీకు కూడా బీసీలందరూ త్వరలో బుద్ధి చెప్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్ ఎన్నికల విషయంలో కానీ రిజర్వేషన్ల పైన కానీ ఏమైనా అభ్యంతరం ఉందా? రిజర్వేషన్ పోతా అనుకుంటా ఎట్లా అనుకుంటున్నా? ఇప్పుడు భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలను ప్రత్యేకించి బీసీలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 70 సంవత్సరాల తర్వాత 27 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అట్లాగే రాజ్యాంగ హోదా 70 సంవత్సరాల తర్వాత బీసీలకు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ హోదా కల్పించారు. బీసీల ద్వారా బీసీలను మోసగించి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. బీసీల కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తానని, బీసీలకు ఎన్నో రకాలైన ఇవి చేస్తానని, లాభాలు పొందే రకంగా నేను చేశాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీలను విస్మరించారు. దాదాపు 4 మాసాలైంది బీసీల డిక్లరేషన్ గుర్తుకు రావట్లేదా? ఈరోజు బీసీల ఓట్లతోనే నువ్వు గద్దెనెక్కినావు. కేవలం ఒక వర్గం ఓట్లతో నువ్వు గద్దెనెక్కలేదు, అది మర్చిపోవద్దు. 70% 60% ఉన్న బీసీలను విస్మరిస్తే నీకు కూడా గత ముఖ్యమంత్రికి పట్టిన గత నీకు కూడా పడుతుంది. అతి తొందరలో జరిగే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. బీసీలంతా బీజేపీ తరఫున ఉన్నారు, నరేంద్ర మోడీ తరఫున ఉన్నారు. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు బీసీలకు ఏదైతే చేస్తూ ఉన్నారో, మత్స్యకారులకు ప్రత్యేకమైన ఉపగ్రహం పంపించి మత్స్యకారులు ప్రాణాలు నష్టపోకుండా వాళ్ళకు 24 గంటల ముందే ఆ సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయో అక్కడ వల వేస్తే అక్కడ చేపలు దొరుకుతాయని, అలాగే మత్స్యకారులకు చాలా పెద్ద ఉపయోగం చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారి నేతృత్వంలో, ఈ రమేష్ గారి నేతృత్వంలో, అలాగే సంజయ్ కర్ణాటక గారి నేతృత్వంలో ఈరోజు లక్డికాపూర్లో బీసీల ఐక్యత ఓబీసీ మోర్చా తరఫున ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి గారు మర్చిపోయినరేమో 4 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, కాబట్టి బీసీలకు వాళ్ళు ఏ ప్రమాణం చేసినో తప్పకుండా అవి నెరవేర్చాలి. నెరవేర్చే వరకు రేవంత్ రెడ్డి గారిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మేము వదిలే ప్రసక్తే లేదు. బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సముచిత పదవులు ఇస్తున్నాం, అలాగే కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించినాం, నిధులు కూడా పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయించడం కూడా ప్రభుత్వం అంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏందయ్యా అంటే, మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు కేటాయించింది ఏమన్నా ఉందా అంటే అది కేవలం గాడిది గుడ్డ అనే చెప్పొచ్చు. ఎందుకంటే జనాభాలో 56% పైగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు ఎక్కడ కూడా పట్టించుకోకుండా గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే బీసీలను నిర్లక్ష్యానికి గురి చేసిందో, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగకుండా చేసిందో, అదే రకంగా ఈరోజు కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ కూడా అట్లనే చేస్తూ ఉంది. మేము ఈరోజు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లు ఏందయ్యా అంటే
గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు బీసీలకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. చేతి కుల వృత్తులదారులకు బడ్జెట్లో సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు. అలాగే ప్రతి జిల్లాకు బీసీలకు గ్రంథాలయాలు కట్టిస్తామని చెప్పారు, కట్టించలేదు. బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేయలేదు. తర్వాత గౌడ, పద్మశాలి ఇట్లాంటి అన్ని కులాల వారికి వాళ్ళ కుల వృత్తుదారులకు సంబంధించి బీసీలకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ చేస్తామని చెప్పారు, చేయలేదు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలను బీసీ కార్పొరేషన్కి ఇచ్చి యువతను వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడం కోసం వాళ్ళకు అన్ని రుణ సదుపాయాన్ని, జీరో వడ్డీతోని రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. అట్లా కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు బీసీలను నట్టేట ముంచుతున్నారు. బీసీలు రాజకీయంగా ఎదగకుండా, సామాజికంగా ఎదగకుండా విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది, రాబోయే రోజుల్లో కనుక బీసీల పట్ల ఇట్లాంటి ఉదాసీన వైఖరి, అనుచిత వైఖరి, నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తే తప్పకుండా వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఇంతకంటే ఇంకా రెట్టింపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు పెద్దన్న కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం కేటాయించలేదు. ముందు కేంద్రం నిధులు కేటాయించాలి, ముందు తర్వాత మాట్లాడాలని అధికార పార్టీ అంటుంది. కేంద్రం ఎప్పుడైనా ఎవరిని కూడా వివక్ష చూపట్లేదు. కేంద్రము ఈ ఒక్క రాష్ట్రాన్ని చూసేది కాదు, ఉన్న 30 రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించు, అన్నిటికీ బడ్జెట్ కేటాయిస్తుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఏదైతే కేసీఆర్ చేసిండో, రేవంత్ చేసిండ్రో, ఒక తల్లికి 2 కమల పిల్లలు లాంటి వాళ్ళే వీళ్ళు. మన తెలంగాణ ప్రజలకు, బీసీలకు అన్యాయం చేయడానికే వీళ్ళు చెప్పడం జరిగింది, పుట్టడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్కి ముందే ఆయన ముందు చెప్పిండు బీసీలకు రాజకీయం ఇస్తే రాజకీయం చేసే చేత కాదని ఆ రోజే చెప్పిండు. మరి ఆయన అంత వివక్ష, అంత బద్ధశత్రువు బీసీలకు. మరి 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. మరి ఆనాడు 33% రిజర్వేషన్ కల్పించిన ఎన్టీ రామారావును, ఆ ఎన్టీ రామారావు చేసిన 33% రిజర్వేషన్ తొంగలో తొక్కిన ఈ కేసీఆర్ ఆ రోజు 22-23%కి దాన్ని కుదిస్తే అది కూడా బీసీల రిజర్వేషన్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించి బీసీలను గండికొట్టిండు ఆ కేసీఆర్. మరి ఆ కేసీఆర్ చేసిన తప్పులకు ఈయన చెయ్యొద్దని ఎలక్షన్లో జూటా మాటలు చెప్పి అబద్ధాల నుండి రిజర్వేషన్ కల్పిస్తానన్నాడు. 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నాడు. మరి 42% రిజర్వేషన్ కల్పించినప్పుడే ఆయన స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతా అని చెప్పడం జరిగింది. అటువంటి రాజకీయంగా ఎదగకుండా చేయడం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి బీసీల పట్ల బీజేపీ ఎంత నిబద్ధత ఉందో ఆ రోజు నరేంద్ర మోదీ గారు బీసీ సీఎంని డిక్లేర్ చేసి చెప్పడం జరిగింది. ఏనాడు కూడా కాంగ్రెసు, టీఆర్ఎస్లు ఎప్పుడు కూడా బీసీల పక్షాన నిలబడలేదు. ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ ఓటు బ్యాంకుల గురించే, ఓట్లు మావి, సీట్లు వాళ్ళవి ఒక శాతం ఉన్న ఒక కమ్యూనిటీకి ఈరోజు ఇంత పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఇది కేవలం రేవంత్ రెడ్డిదే కాదు, కేవలం టీఆర్ఎస్దే కాదు. మరి ఏ పార్టీ అయినా మాకు అన్యాయం జరిగితే 42% రిజర్వేషన్ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆయన గద్దె దిగే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఏదైతే చెప్పినావో బీసీలకు రాజకీయం చేత కాదని చెప్పినావో ఆ విధంగా మేము చేత కాకుండా చూపిస్తాం. ఎందుకంటే బీసీలకు రాజకీయం చేత కాకపోతే ఇదే మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ను ఎలా చేస్తున్నాడు, ఇదే హర్యానాలో మరి సైనిక్ గారు ఎలా చేస్తున్నారు. మరి మేము బీసీలకు చేత కాదంటున్నావా? వేరే రాష్ట్రాలకు పోయి చూడు, వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తే, వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కానీ, అలాగే ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ విషయంగా అమలు చేయకపోతే ఏం చేయగలుగుతారు? కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయకపోతే కామారెడ్డిలోనే భారీ బహిరంగ సభ పెట్టి ఆడ సీఎం
రేవంత్ రెడ్డి వచ్చేదాకా మేము అక్కడ నిరసన ప్రదర్శన చేస్తాము. చెప్పండి, మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? బీసీల పట్ల మేమే చిత్తశుద్ధిగా ఉన్న ఒకవైపు ప్రభుత్వం ఉంటుంది, ఏం చెప్పాలి సార్? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఏంటంటే ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. బీసీలకు న్యాయం చేస్తలేడు. ఏదో 100 రోజులలో బీసీలకు చేస్తాము, గొర్రెలు ఇస్తాము, ఇవి ఇస్తాము అవి ఇస్తామని అన్నాడు. ఏది అమలు చేస్తలేడు. ఇంతవరకు కూడా ఏం చేయలేడు. ఆయన కూడా బీసీలను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. బీసీలకు ఇట్లా న్యాయం జరగలేదనుకో 50,000 మందితో ఇక్కడ ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుంటున్నాము. ఈసారి ఏదో ఈ ధర్నా చేస్తున్నాం కనుక మళ్ళీ అయితే ఏమైనా న్యాయం చేయలేదనుకో దాన్ని అయితే మేము ఇడవలేము. బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఒకవైపు బడ్జెట్లో మేము కేటాయించాం, కార్పొరేషన్ కూడా ఇచ్చాం, బీసీలకు పెద్దన్నలాగా మేము ఉంటున్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ బీసీ సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు. బీసీ నాయకులు అంటున్నారు కానీ ఏం చేయలేరు, చేయలే కూడా. ఇంతవరకు కూడా ఏం చేసింది లేదు. ఏదో గాడిద గుడ్డు ఇచ్చినా అది ఇచ్చినా ఇదంతా వేస్ట్. అవన్నీ అనడం తప్పు. వాళ్ళు ఏందది అవసరమా? రాజకీయంలో ఒక ఎంపీగా ఉండి కూడా సీఎంగా ఉండి కూడా ఇలా చేస్తే తప్పు కదా. బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓబీసీగా ఉన్న ప్రధాని మోడీనే బీసీలకు చేసింది ఏంటి? బీసీగా పేరుకే తప్ప బీసీలకు ఆయన నిధులు కేటాయించింది లేదు, న్యాయం చేసింది లేదని కూడా కాంగ్రెస్ పదే విమర్శిస్తుంది. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడతారండి. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు. 27 మందికి మన ఎంపీ సీట్లకు 27 మందికి బీసీలకు ఇచ్చిండు. ఇంతవరకు ఆయన ఏమి అన్యాయం చేయలేదు. మోడీ ఎందుకు అంత న్యాయం చేసుకుంటూ వచ్చిండు? ఇప్పటివరకు కూడా న్యాయం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా రిజర్వేషన్లు బీజేపీ ఎత్తేస్తుంది. ముందు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీజేపీ లేదని కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ నేతలు అయితే మాట్లాడుతున్నారు. ప్రధానమైన ఎజెండా రిజర్వేషన్లు ఎత్తేయడం అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు అని వీళ్ళే అంటున్నారు. కానీ ఒకవైపు అధికార పార్టీ చేసిన విమర్శలకు మీరేం చెప్తారు? యాక్చువల్గా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నామని చెప్పలేదండి, కానీ రిజర్వేషన్ల వల్ల చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు ఆయన ఒక మీనింగ్తో అంటే వీళ్ళు మార్ఫింగ్ చేశారు దాన్నంతా. ఆ వాయిస్ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసి దీన్ని బీజేపీ ఓడించాలి, మోడీ గారు రాకుండా చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా మేమే వెళ్ళాలి అని చెప్పి అన్నీ కూడా మార్ఫింగ్ చేసి అన్ని అబద్ధాల బూటగా ఇవన్నీ రిలీజ్ చేశారు. విషయం ఏంటంటే ఇది పొలిటికల్గా ఎలక్షన్స్ అప్పుడు వాడితే ప్రమాదం అవుతుంది. కానీ విద్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఉద్యోగం కావాలి. అప్పుడే మన ప్రభుత్వం మన దేశం బాగుండాలి. అంటే నిజమైన విద్యార్థికి అంటే కొన్ని దేశాల్లో మొట్టమొదటి మనకి ఇక్కడ ఐఏఎస్ అంటే ఎంత ఫిల్టర్ చేస్తారో అట్లా కొన్ని దేశాల్లో స్కూల్ టీచర్స్ని ఫిల్టర్ చేస్తారంట ఐఏఎస్ రేంజ్లో. ఇక్కడ మనకి అన్యాయం జరుగుతుంది ఎక్కడ అంటే రిజర్వేషన్లు అని చెప్పి 20 ఆ మాట అదే మార్ఫింగ్ చేశారు, వాయిస్ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారు. అదంతా ఓటమి కోసం రిలీజ్ చేశారు. అయినా న్యాయం ఎక్కడ పోతుంది? మోడీ గారు అంటే ఏంటో తెలిసి ప్రతి విద్యార్థి 18 సంవత్సరాలు దాటి ఉన్న ప్రతి విద్యార్థి కూడా మ్యాక్సిమం డబ్బులకి లొంగని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి మోడీ గారిని గెలిపించుకున్నారు. అది మీరు చెప్పండి, ఎలాంటి అంశాలు మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? ఏమేమి డిమాండ్లు పెట్టబోతున్నారు కామారెడ్డితో సహా? మా డిమాండ్ ముఖ్యంగా ఒకటి, 50% ఉన్న బీసీలకు ముష్టి 3% బడ్జెట్ కేటాయిస్తారా? బుద్ధుందా ఈ గవర్నమెంట్కి? బుద్ధి లేని గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు, సిగ్గులేని గవర్నమెంటు. మేము ఒకటే కోరుతున్నాము, మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి ఏమేమి హామీలు ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తూ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తాం బీసీల కోసం అన్నారు. ఏమైందా మరి? బడ్జెట్లో 9,000 కోట్లు ఎందుకు పెట్టిరా? నాకు అర్థం కాదు. ఏం తమాషాలు చేస్తురా? బీసీలు పిచ్చోళ్ళే కనిపిస్తురా? బీసీలు అంటే చెవులో పూలు పెట్టుకుని ఉన్నారా? 20,000 కోట్లు ఏమైనాయి? అరే అమ్మ, 50% ఉన్న బీసీలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక 50,000 కోట్లను మీరు కేటాయించాలి కదా. ముష్టి 3% బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ దాదాపు, దాంట్లో 9,000 కోట్లు అంటే 3% బడ్జెట్ పెట్టేసి బీసీలను మీరు ముంచినట్టు కాదా? బీసీలను మోసం చేసినట్టు కాదా? మా డిమాండ్ ఒకటే, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే అంశాలు పెట్టారో ముఖ్యమైనది 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లైని ప్రతి సంవత్సరం, అట్లా 1,00,000 కోట్ల రూపాయలు
100 రోజుల్లో మీరు ప్రామిస్ చేసినటువంటి గొర్రెల పథకానికి సంబంధించినటువంటి 2 లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో వేస్తున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది అయితే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో అందులో 70% మంది విద్యార్థులు బీసీలే. ఈ విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు పొందలేక వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీలోకి వెళ్ళి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక 7,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించాలా, 42% రిజర్వేషన్ కేటాయించాలా. ప్రతి జిల్లాలో బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ భవన్లు ఏర్పాటు చేయడానికి బడ్జెట్ కేటాయించాలా. అంతేకాదు బీసీలలో ఏదైతే చేప పిల్లలు పెంపకం చేయాలన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. ప్రతి ఒక్క కులానికి మీరైతే ప్రామిస్ చేశారో, మీరైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేటట్టుగా దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్ కారణాలు అయితేంది, అప్పుల కారణాలు అయితేంది, మిగతా కారణాలను చూపించి ఒకవేళ హామీలు అమలు ఆలస్యమైన హామీలు అమలు చేయకపోతే మాత్రం ఎలాంటి కార్యాచరణ మీరు తీసుకోబోతున్నారు? మేము గత వారం రోజు మండల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లకు ఒక మెమరాండం ఇచ్చినాము. వారం రోజుల్లో ప్రభుత్వం స్పందిస్తే మంచిగా ఉంటుంది, వారం రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్లో ముట్టడి చేస్తామని చెప్పినాము. ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి చేస్తున్నాము. ఇంకొక వారం 10 రోజుల్లో ఈ ప్రభుత్వం స్పందించి బీసీలకు బడ్జెట్ పెంచకపోతే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే డైరెక్ట్గా సచివాలయాన్ని ముట్టడి చేస్తాము. అసెంబ్లీ జరిగితే అసెంబ్లీని కూడా ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాము. బీసీల గొంతుకై మేము బీసీల తరపున బీసీ మోర్చా బీజేపీ రాష్ట్ర శాఖ తరపున పోరాటం చేస్తాము. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తాము. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు మేము నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనియం. మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకవైపు పార్లమెంట్ అవకాశం అయితే రాష్ట్రంలో 8 మంది ఉన్న సందర్భంలో ఈ యొక్క బీసీల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేలాగా పార్టీ ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? 100% అసెంబ్లీలో ఇప్పుడు పద్దులు నడుస్తూ ఉన్నాయి. తర్వాత అంశాలు అయితే వస్తాయో అంశాల్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తావించడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీల యొక్క హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కేవలం బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే 119 మంది ఎమ్మెల్యేలు కూడా గొంతు విప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాం. కనుక చూస్తే మాత్రం ఓబీసీ సంబంధించిన బీజేపీ ఓబీసీ సంబంధించిన నాయకులు అయితే ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే అధికారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో భాగంగా ప్రకటించిందో దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రతి సంవత్సరానికి ఓబీసీ కోటా కింద 20,000 కోట్ల నిధులు కేటాయించాలి. అలాగే పంచాయతీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం 42% రిజర్వేషన్లు మాత్రం అమలు చేసి బీసీలను హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కూడా. తెలంగాణ సంబంధించిన బీజేపీ ఓబీసీ మోర్చా సంబంధించిన నాయకులు అయితే మాత్రం హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేయబడుతున్నారు. ఒకవేళ హామీలు అమలు చేయకపోయినా, ఎలాంటి స్పందన లేకపోతే మాత్రం సచివాలయం ముట్టడి, మరిన్ని ఉధృతమైన కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్. రాజ్యం